నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ఇది ఓన్లీ 6 months ఓల్డ్, ఆల్మోస్ట్ కొత్తది అనుకోవచ్చు. మెయిన్ డోర్ ముందు కూడా మనకి సేఫ్టీ డోర్ అయితే కనిపిస్తుంది. మెయిన్ డోర్ అయితే హై క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ కనిపిస్తుందండి. అక్కడి నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. 11x17 కంప్లీట్గా అయితే సీలింగు పర్సనల్ డిజైన్ అండి. బిల్డర్ గారు ఇచ్చింది కాకుండా ప్రజెంట్ ఉంటున్న ఓనర్ గారు పర్సనల్గా డిజైన్ చేసుకున్నారు. లెఫ్ట్ సైడ్ మనకి డబుల్ వెంటిలేషన్ అయితే వచ్చింది. ఎక్కువ పొడవు అనిపించింది హాలు. వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా అయితే చాలా డీసెంట్ లుక్ అయితే వచ్చిందండి. టీవీ యూనిట్ కానీ గ్లాస్ ఫినిషింగ్తో కొన్ని సెల్ఫ్లు కానీ ఎక్సలెంట్గా అయితే అనిపించాయి. సీలింగ్ వర్క్ కూడా మనకి ట్యూబ్ లైట్ మోడల్ అయితే డిజైన్ తీసుకున్నారు. రోలింగ్ లైట్స్తో కన్సల్ లైట్స్తో పాటు ట్యూబ్ లైట్ మోడల్ అయితే చక్కని సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇది సెకండ్ ఫ్లోర్ కాబట్టి వెంటిలేషన్ ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుందండి. స్ట్రేట్గా మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది, చిల్డ్రన్స్ బెడ్రూము. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం వైట్ కలరు వుడెన్తో మనకి ఒక బాక్స్ అయితే ఏర్పాటు చేశారు పూజ రూమ్ కోసం. లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ కనిపిస్తుంది వెరీ లార్జ్ స్కేల్లో. ఫ్లోరింగ్ అంతా కూడా లుక్ లైక్ మనకి మార్బల్స్ లాగా అయితే కనిపిస్తుందండి. అది టైల్స్, అవి 2x4 టైల్స్ అయితే వేశారు. సెల్ఫ్లు అంతా కూడా వుడ్ వర్క్ కనిపిస్తుంది. సీలింగ్ కూడా మంచి డిజైన్ తీసుకున్నారు. కంప్లీట్ లైటింగ్ సెటప్ అయితే అయిపోయిందండి. ఒక కన్సీల్ మిర్రర్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. బెడ్రూమ్ సైజ్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనకి ఫ్రంట్ రోడ్ వైపు అయితే బాల్కనీ వచ్చింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బాల్కనీ సైజ్ హైలైట్ ఉందండి. 10x5.6 వెంటిలేషన్ చక్కగా వస్తుంది. ఇక్కడ ఇంటి ముందు అయితే రోడ్డు 40 feet రోడ్డు ఉంది కాబట్టి గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. బాల్కనీతో పాటు యూటిలిటీ స్పేస్ కూడా వచ్చిందండి. ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే మంచి డిజైన్ గ్లాస్ ఫినిషింగ్ తీసుకున్నారు. ఇది మనకి యూటిలిటీ వస్తుంది. బాల్కనీ కాక 7.6x5.6 విత్ స్టోరేజ్తో వస్తుంది. కామన్ టాయిలెట్ కూడా అక్కడ కనిపిస్తుంది మనకి. కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి 5.3x5.6 అండి. వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. మంచి వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కూడా మనకి కిచెన్కి అయితే యాక్సెస్ ఉంది. యూటిలిటీ అండ్ కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి. బాల్కనీ నుంచి కూడా మనకి యాక్సెస్ ఇచ్చారు. కిచెన్ వెరీ లార్జ్ స్కేల్ అనిపించిందండి. ఎందుకంటే కిచెన్ కమ్ ఇది డైనింగ్ పర్పస్ కోసం అయితే డిజైన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ ఎలాగుందో చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసి మళ్ళీ కిచెన్ కూడా ఎలాగుందో ఒకసారి ఫుల్గా చూద్దాం. హాల్లోంచి మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఒక హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేశారు. కన్సోల్ మిర్రర్ కూడా కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ మనకి ఎక్సలెంట్గా అయితే అనిపించింది. ఎక్కువ స్పేసెస్గా అనిపించిందండి. కంప్లీట్ వుడ్ వర్క్ ఒక వాల్ అంతా కనిపిస్తుంది. సీలింగ్ అంతా కూడా వెరీ డీసెంట్ సీలింగ్. కంప్లీట్ లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. రూమ్ సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాం. 11.6x13 6x6 బెడ్ వేసినా సరే ఎక్కువ స్పేసెస్గా అయితే చుట్టూ మనకు కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా అయితే బాత్రూమ్ వచ్చిందండి. ఒకటి కామన్ వచ్చింది, ఒకటి అటాచ్డ్ వచ్చింది. రెండు కూడా వెస్ట్రన్ మోడల్ యూజ్ చేస్తున్నారు. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 7x4. ఇక్కడ నుంచి మనం కిచెన్ చూస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కిచెన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఎక్కువ స్పేసెస్గా అయితే కిచెన్ అనిపించిందండి. సీలింగ్ కూడా కిచెన్లో మనకి చక్కగా కనిపిస్తుంది. ఎల్ షేప్లో అయితే కిచెన్ కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ కనిపిస్తుంది. 11.6x12 అంటే మంచి సైజ్ అని చెప్పచ్చు. ఒక చిన్న డైనింగ్ టేబుల్ అయితే చక్కగా మనం ఒక సైడ్కి వేసుకున్నా సరే ఎక్కువ స్పేసెస్కి అయితే కిచెన్ అనిపిస్తుంది. కంప్లీట్ వుడ్ వర్క్ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ డిజైన్ అయితే కింద మొత్తం అంతా మోడ్యులర్ కిచెన్ అయితే కనిపిస్తుంది. వెరీ లార్జ్ స్కేల్ అయితే కిచెన్ అనిపించిందండి. ఇక్కడ నుంచి మనం ఇందాక అనుకున్నట్టుగా ఇది యూటిలిటీ పార్ట్ వస్తుంది. 7.6x5.6 కామన్ టాయిలెట్, పైన స్టోరేజ్ వస్తుంది. ఇదంతా గ్లాస్ ఫినిషింగ్తో అవుట్లుక్ కనపడకుండా చేసుకున్నారు. ఇదంతా ఓపెన్ బాల్కనీ, గాలి వెలుతురు రోడ్డు బాల్కనీ. హైవే రోడ్డుకి దగ్గరికి వస్తుంది. సితందర్ లొకేషను. ధర విషయాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.